హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇగో ఆయన బిహేవియర్ ఏమో ఏదో ఎంత సైకో ఉన్నాడు. నువ్వు చెప్తావా? చెప్పిన తర్వాత అసలు ఏంటి, ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడా? ఆయన అసలు అర్థం చేసుకునేలా లేడు. అందుకోసం కదా ఇక్కడికి వచ్చింది. ఆ పిల్లోడి మాటలు వింటుంటేనే అర్థమైపోయింది నాకు. ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుందమ్మా నాకైతే. ఆ పిల్లోడి మాటలు వింటుంటే ఈ మ్యాటర్ అవసరమా? నీ మ్యాటర్ ఏం లేదు. ఆ పిల్ల నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా, నేను పెళ్లి చేసుకోవాలా లేదా, మంచోడా కాదని మా దగ్గరకు వచ్చిందండి. మీరు మనుషులు చాలా మంచోళ్ళని తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు. ఉండండి ఇంకా. ఓకే, కట్ చేయమ్మా. ఆయనేమో నోటికి ఎంతో తేడున్నావే, ఏం చేస్తున్నావే అని బూతులు మాట్లాడతాడు. నువ్వేమో అట్లా కాదండి, ఆయన చాలా మంచోడు అంటావు. అసలు ఆయనకు చెప్తే తీసుకున్నట్టు ఉన్నాడు ఆయన. కాదు, నీతో కలపాలంటే మేము ఏదో ఒకటి చెయ్యాలి కదా. నువ్వేదో చెప్పు శివాని. నీకు బాను కావాలా వద్దా? ఈ అబ్బాయి గురించి అడుగుతుంటే నువ్వు సమాధానం లేదు. వాళ్ళ తండ్రి గురించి, ప్రసాద్ గురించి. ఆ ప్రసాద్ అబ్బో టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఎందుకు వచ్చావు? నాకేం అర్థం కాకుండా మీ దగ్గరకు వచ్చింది. నువ్వేదో నీ మనసంతా ఆయన దగ్గర వదిలేసి వచ్చినట్టుగా, నేను అక్కడే ఉన్నానండి, అక్కడ నుంచి రాలేకపోతున్నాను అన్నట్టుగా పెడుతున్నావు ఫేస్. శివాని, బానులో నీకు నచ్చిన క్వాలిటీస్ అంటే ఏం చెప్పావు ఇందాక? కేరింగ్ చూపిస్తాడు. కాదు, డిఫరెంట్ క్యారెక్టర్ అన్నావు, ఇదేనా? ఇందాక అందరికంటే డిఫరెంట్ గా అన్నావు ఇందాక, ఇది గుర్తు తెచ్చుకో. మేడం, అది ఇదేనా? అది నచ్చిందా నీకు? లేదు మేడం, ఇట్లా మాట్లాడాడు. బట్ ఎందుకు మాట్లాడిండో అర్థం కాదు. మరి నువ్వైనా మాట్లాడాలి కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఏంటని? నువ్వు భయపడి మాకు ఫోన్ ఇస్తావే. మళ్ళీ కాల్ చేస్తాడేమో అనుకున్నానే. ఏంటి మ్యాటర్? కనీసం ఆ ఉత్సాహం, ఉత్కంఠ ఉంటది కదా, ఎందుకు వెళ్ళింది ఏంటి మ్యాటర్ అని మళ్ళీ కాల్ రావాలి కదా. అంటే నీ మీద ప్రేమ లేదా? ఉంది మేడం. ఏంటి ఉండేది? మరి రావాలి కదా, ఏంటా మ్యాటర్ ని కాల్ చేయాలి కదా మళ్ళీ, కనీసం కనుక్కోవడానికి. అసలు ఎందుకు లవ్ ఉంది అనుకుంటున్నావు? ఓకే, ప్రసాద్ మ్యాటర్ వదిలేసి అసలు వీడిని ఎందుకు లవ్ చేయాల్సి వచ్చింది? నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? నిన్ను లవ్ చేయమని ఏం లేదు మేడం, నాకు నచ్చిండు, నేను లవ్ చేసినాను. సరే రీనా గారు, ఇప్పుడు తను ఇట్లాగూ నాకేం అర్థం కావట్లేదండి, నేనేమో ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నా, నేను తెలిసి తెలియక చేసిన తప్పో తెలీదు, బట్ నేను వాళ్ళ నాన్న ఇష్టపడ్డాను, ఇప్పుడు నాకు ఆ అబ్బాయి కావాలి అని మన దగ్గరకు వచ్చింది. ఇవి వాడికి ఫోన్ చేస్తేనేమో అలా ఉన్నాడు. సరే ఇంకొకసారి ప్రయత్నించి చూద్దాము, చెప్పేది చెప్దాము, ఇంకేం చేయలేం కదా మనం అంతకు మించి. ఒకసారి అయితే ఫోన్ చేద్దాం. ఓకే చేయండి. నువ్వు మాట్లాడు, నేను ఈ విషయం ఇట్లా అందామని, ఇట్లా జరిగింది అని చెప్పు. ఎందుకంటే మేము చెప్పేదానికంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది. సరేనా? నువ్వు మాట్లాడిన తర్వాత సో తను, దాని తర్వాత మేము మాట్లాడతాం. ఓకే సరే అమ్మ, ఇదే నెంబర్ కదా? అదే నెంబర్ మేడం. సరే మాట్లాడు. హలో హలో బాను, అదే నీతో మాట్లాడదామంటే. సరే నేను ఒకటి చెప్తా విను. నేను ఇంతకు ముందుకు మీ డాడీని లవ్ చేసిన. నాకు తెలీదు మీ డాడీ అని. మొన్న నువ్వు పిక్స్ పంపించినప్పుడే కదా చూసిన. చూడలే అప్పుడు నేను. తర్వాత చెప్పాల్సిందే కదా. ఏం లేదు, షోలోనే ఉన్నా. నేనే వచ్చిన, ఎవరు ఇయ్యలే. హలో బాను గారు, నా పేరు రీనా అండి. ఈ మ్యాటర్ మీ వరకు ఎట్లా చెప్పాలో ఏమో తెలియక ఇప్పటి వరకు సతమతం అయింది. సో ఫ్యూచర్ లో అయినా ఎప్పటికైనా వాళ్ళ త్రూ చాట్ కానీ అటువైపు నుంచి ఇటువైపు నుంచి కానీ ఏమన్నా మీ యొక్క పెళ్లి జీవితంలో ఏమైనా ఇబ్బంది కలిగించేలాగా ఉంటుందేమోనని ముందే అనుకొని ఎట్లా చెప్పాలో తెలియక ఇక్కడ వరకు రావడం జరిగింది. తనని ఏం అనకండి. సో ఏదైనా లవ్ లో ఏదైనా అటువైపైనా ఇటువైపైనా క్లియర్ గా క్లారిటీగా ఉండాలి భాను గారు. సో ఇప్పటి వరకు చాలా సతమతం అయిపోయింది, ఎట్లా చెప్పాలో తెలియక భానుకి. అందుకే మీరు చెప్పండి మేడం, మీ ఉంటే ధైర్యం ఉంటుందని చెప్పి ఈ మ్యాటర్ మీ వరకు చెప్పడం జరిగింది. సో తెలిసి తెలియని వయసులో అలాంటిది ఒకటి జరిగిపోయింది. బట్ ఆయన ఒకవైపు నుంచి ఎటువంటి బ్యాడ్ మెసేజెస్ కానీ లేదంటే ఇట్లా రొమాంటిక్ మెసేజెస్ కానీ ఏమి ఉండేవి కాదంట.
ఇటువైపు నుంచి కూడా ఉన్నాను తిన్నాను అంతవరకే ఉండేదంటే గానీ పాప ఇటువైపు నుంచి లేదంటే అటువైపు నుంచి మీరు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఇంటిమేషన్ గానీ ఏం లేదు. అంటే జస్ట్ నాకు శివాని పిన్ అయితే అంటే ఇంకా మీరు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా, మీరు ఏమనుకుంటే అది. శివాని లవర్ అనుకుంటారా, శివాని పిన్ అనుకుంటారా, ఇప్పుడు శివాని పెళ్ళాన్ని చేసుకుంటారా, నీకు ఫ్యూచర్ కావాలా శివానితో, ఈ మాట త్రూ మీరు మాట మార్చేశారంటే ఇంకా మేమేం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు శివాని ఏం అర్థం చేసుకోవాలి? మన అంత రిలేషన్ నేను ఏం చెప్పను. ఇప్పుడు కాదు కదా, మిమ్మల్ని ప్రేమించక ముందు ఏదో అది ప్రేమ కూడా కాదు, జస్ట్ చెప్తా ఉండొచ్చు కదా, ఆ విషయం హైట్ చేయొచ్చు కదా, ఎన్నో విషయాలు హైట్ చేస్తుంది. ఇలాంటి మనకు మాటలు ఏమో తనకి దాయాలనిపించలేదు, పెద్ద మ్యాటర్ అనిపించింది తనకి ఇది. ఈ మ్యాటర్ అంటే అటువైపు మీ నాన్నగారు మీ ఇంటికే రావాలి తను చివరికి పెళ్లి చేసుకుని, రేపొద్దున మీ నాన్నగారు తప్పుడుగా ఏమన్నా తన గురించి మాట్లాడి నీకు అట్లా చెప్తే అప్పుడు తీసుకోలేదు కదా, దానికంటే బెటర్ ఇదేనేమో. రేపు పెళ్ళి అయితే నేను ఆఫీస్కి వెళ్ళిపోతా, అమ్మాయి ఇంట్లో ఉంటుంది, అట్లా ఒక్కరోజున నేను మనశాంతికి ఉంచగలనా ఆఫీస్కి వెళ్ళి? ఒక మాట అసలు ఆలోచించి. సో అవన్నీ మరి మీకు చెప్పకుండా చేసేది కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్తుంది? మరి ఇప్పుడు మీరు ఆలోచించినట్టు వద్దులే నేను ఎందుకు భానుకు చెప్పుకోవాలి, రేపొద్దున అరెట్టాగా ఆఫీస్కి పోతాడు, నా తతంగ మీద నేను చూసుకుంటా అనుకోవచ్చు కదా, కానీ అట్లా అనుకోలేదు కదా. నువ్వు కావాలనుకుంటుంది, నీ ప్రేమ కావాలనుకుంటుంది, చక్కగా మీ యొక్క దాంపత్య జీవితం కరెక్ట్ గా ఉండాలని చెప్పే కదా, ఇలాంటి మనస్పర్ధలు రాకుండా ఉండడానికే కదా భాను ఇవన్నీ చెప్తుంది ఇప్పుడు నీకు ముందు.